హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ వంట వ్లాగ్స్. ఉసిరికాయలు చూడండి ఎంత బాగున్నాయో. అవి చూడగానే మీకోసం ఉసిరికాయ పచ్చిమిర్చి రెసిపీ చేసి చూపించాలనిపించింది. చెట్టు మీద ఉన్న అన్ని కోసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి పొడి బట్ట తీసుకొని వాటిని నీళ్ళ తడి లేకుండా శుభ్రంగా తూడ్చి పక్కన పెట్టుకోవాలి. ఇవి చాకు తీసుకొని మధ్యలో ఘాటు పెడితే మనం నూనెలో ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మంచిగా దిగి మంచిగా కుక్ అవుతాయి. పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, నువ్వులు అవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఉసిరికాయలన్నీ అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుతూ ఉండాలి. అవి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ వేయించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అవి కుక్ అయినాయి అని తెలుసుకోవాలంటే ఇలా ఒక స్పూన్ తీసుకొని గుచ్చి చూస్తే మనకు తెలిసిపోతుంది ఇవి కుక్ అయిపోయినాయి. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, అదే నూనెలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుతూ ఉండాలి. ఇలా వేయించుతుంటే చూడండి ఎంత బాగుందో. చూస్తుంటేనే మనకు బాగా కుక్ అయినట్టు అనిపిస్తుంది. గ్రీన్గా ఎంత బాగుందో. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇందాక 3 పొడులు కలిపి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడులని వేసి కలిపితే ఎంతో బాగుంటుంది. టేస్ట్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఆ పొడులు వేయగానే కమ్మటి స్మెల్ ఎంత బాగుందో చూడండి. కలర్ చూస్తేనే మనకు అన్నం తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా అయిన తర్వాత కొంచెం మంచి కుక్ అయిన తర్వాత ఆ ఉసిరికాయలను తీసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే 5 మినిట్స్ అట్లనే స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. ఆ పేస్ట్ అంతా దాంట్లోకి ఇంకి మంచిగా ముక్కకు పడుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద పెట్టి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పోపుకు రెడీ చేసుకోవాలి. అందులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, పసుపు వేసుకొని బాగా కలిపి ఆ ఉసిరికాయ పచ్చడిని అందులో వేసుకుంటే రెడీ. వేడి అన్నంలో తింటే ఎంతో బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.